గోవిందాయ నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు వీసీపీ థియేటర్ ఛానల్. తిరుమల శనివారం ఫస్ట్ వారం అండి నేను పూజ చేసుకుంటున్నాను. ఈ పూజ నేను 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు అయ్యవారి పూజ నేను చేసుకుంటున్నానండి. ఈ పూజ చాలా విశేషం అండి. చేసుకోవాలి కానీ మన కోరికలు అనేవి నెరవేరుతాయండి. అతనికి చలివిడితో చేసే పిండి దీపారాధన చాలా విశేషమండి. ఈ నారాయణుడికి ఏ అవతారాల్లో ఉన్నా ఇతనికి పిండి దీపారాధన చాలా విశేషమండి. కృష్ణయ్యన ఎవరికైనా సరే ఈ కలియుగ దైవం గనక ఈ వెంకటరమణ అవతారాల్లో మనం ఈ పిండి దీపారాధనకి చాలా గొప్పటి ప్రాధాన్యత ఉంది. మనం పెట్టాలి కానీ మనకు తీరని కోరికలైనా తీరుతాయండి. ఈ పిండి దీపారాధనకి అంత గొప్పటి విశేషమండి. అతనికి తులసమాల ఎంత ప్రీతో ఈ పిండి దీపారాధన కూడా అంత ఇష్టమనే చెప్తానండి. ఈ పురటాసి మాసంలో చేసిన ఈ తిరుమల శనివారాల పూజలో విశేషంగా నామాన్ని మట్టుకు తప్పనిసరిగా ఇతని పూజలో మనం నామం అనేది వేయాలండి. ఈ పిండి దీపానికైనా అతన్ని మనం ఎక్కడ పెట్టి పూజిస్తామో అక్కడ చెంకు చక్ర నామాలతో పాటు ఈ నామాన్ని కూడా వేసి అక్కడ అలంకరణ చేసి ఇతన్ని పూజించడం చాలా విశేషం అండి. ఈ పూజలో తప్పనిసరిగా తులసిమాల ఉంటే చాలా మంచిదండి. లేకపోతే కాస్త తులసి పత్రినైనా మనం ఆ పూజలో ఉపయోగించడం మంచిదండి. మనం పూజించే తులసి నుంచి మనం తులసిని తీయకూడదండి. వేరుగా మనం ఎక్కడైనా మొక్కలు ఉంటే ఆ మొక్కల నుంచి తెచ్చుకొని మనం పూజించుకుంటే మంచిదండి. ఈ నెల పూజ గదిలోనూ ఒక సైడ్గా నేను ఏర్పాటు చేసి ఈ పూజా మందిరంలోనే నేను అయ్యవారికి నేను వేరుగా పూజించుకున్నానండి. ఇలా పిండి దీపాలను అలంకరణ చేసి అయ్యవారిని అలంకరణ చేశానండి. అయ్యవారికి మనం పచ్చ కర్పూరమైన లేదా ముద్ద కర్పూరంతోటైనా అష్టోత్తరాలను కూడా చేస్తూ అయ్యవారికి పూజించుకోవడం చాలా విశేషమండి. ఎందుకంటే పచ్చ కర్పూరం అంటే ఇతనికి చాలా విశేషమండి. ఇతని పూజలో ప్రతి పూజల్లో వాడతారు. ఇతనికి పెట్టే నైవేద్యంలో కూడా తులసి పత్రి ఈ పచ్చ కర్పూరం అనేది నివేదిస్తారండి. మనం అయ్యవారితో పాటు తప్పనిసరిగా గణపతి పూజని కూడా చేసుకోవాలండి. గణపతి పూజ చేయడం వల్ల మనకి ఎలాంటి విఘ్నాలు ఉండవకుండా పూజ సంపూర్ణంగా జరుగుతుంది. అమ్మవారిని అయితే తప్పనిసరిగా ఉంచాలండి. అమ్మవారు ఎక్కడుంటే అయ్యవారు ఉంటారు, అయ్యవారు ఎక్కడుంటే అమ్మవారు ఉంటారు కనుక లక్ష్మీ నారాయణని తప్పనిసరిగా మనం కలిపి పెట్టుకోవాలండి. నేను పచ్చ కర్పూరంతో కూడా అయ్యవారికి అష్టోత్తరాలతోటి నేను అయ్యవారి ముందుని 108లో అయినా తీసుకోవచ్చు, లేదా మనకి ఎంత శక్తి కొలది ఉంటే అంతవరకు మనం తీసుకోవచ్చండి. అయ్యవారికి ఇష్టమైన నేను పచ్చ కర్పూరంతో నేను అష్టోత్తరాలు చేస్తూ అయ్యవారి పాదాల దగ్గర సమర్పిస్తున్నానండి. ఈ సమర్పించిన పచ్చ కర్పూరాన్ని మనం ఏదైనా వెంకటరమణ గుళ్ళకి అవి మనం ఎప్పుడైనా వెళ్తూ ఉంటాం కదండి. ఇతని అవతారంలో ఏ ఆలయానికి వెళ్ళా అక్కడ మనం వెలిగించి ఆరతగా చూపించవచ్చండి. లేదా మీరు ఎప్పుడైనా ఈ మధ్యలో తిరుపతి వెళ్తాము అనుకునేటప్పుడు ఇది ముడుపు కట్టి ఉంచి అయ్యవారి సన్నిధిలో కూడా తిరుమలలో వెలిగించడం ఇంకా మంచి విశేషం అండి. అక్కడ వరకు కూడా తీసుకెళ్ళవచ్చు. ఈ అయ్యవారికి మనం వెలిగించిన పిండి దీపాలండి. ఈ దీపాలు అయిపోయిన మనం వెలిగిన తర్వాత పిండి దీపాలను ఏం చేయాలని కొందరు ఆలోచిస్తారు కదండి. ఈ దీపాలని మన అందుబాటులో గోవులు ఉంటే గోవులకి పెట్టడం విశేషం అండి. లేదు అనుకునేటప్పుడు చెట్టు మొదళ్ళు వేసైనా మనం గంగాజలం వేసినప్పటికి అలాగా అవి కరిగిపోయి మొక్కలు మట్టిలో కలిసిపోతాయి కనుక మట్టన ప్లేస్లో వేయాలి. లేదా గోమాతకి ఇలా పెట్టడం వల్ల చాలా మంచిదండి. గోవులో సకల దేవతలు ఉంటారు కనుక ఈ పిండి దీపాలకి అలాగా గోవుకి పెట్టియొచ్చండి. గోవు చూడండి ఎంత చక్కగా తింటుందో. ఈ వారం పూజ నేను ఇలా చేసుకున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.